పేదలపై కక్షగట్టినట్టే వ్యవహరిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యవసరమైన 108, 104 అంబులెన్సులను కూడా మూలన పడేసింది. 104, 108 వాహనాలను మరమ్మతులు వచ్చినా పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టేయడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని చావు దెబ్బతీస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ అంబులెన్సులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ఏ విధమైన హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వెంటనే వారికి వైద్య సదుపాయం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 వాహనాలకు శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామాల్లోనూ పేదలకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, అంబులెన్సులు కుయ్ కుయ్యమంటూ వచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యం అందించేవి. సంక్షేమంలో తన తండ్రి 2 అడుగులు వేస్తే తాను 4 అడుగులు ముందుకు వేస్తానని పాదయాత్ర సమయంలోనే చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకేసారి ఏకంగా 1000కి పైగా 108, 104 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు వాటిని పంపిణీ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా సకాలంలో అంబులెన్సులు వచ్చేవి. కూటమి అధికారంలోకి రావడంతోనే ఈ పరిస్థితి తారుమారయ్యింది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు 33 అంబులెన్సులు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అంబులెన్సుల నిర్వహణపైన శ్రద్ధ పెట్టేవారు. కూటమి వచ్చిన తరువాత వీటిని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా సగానికి పైగా అంబులెన్సులు మరమ్మతులకు వచ్చాయి. వాటికి రిపేర్లు చేయించకుండా మూలన పడేసిన దుస్థితి. మరమ్మతులకు వచ్చిన వాహనాలను రిపేర్ల కోసం విజయవాడ తీసుకెళ్తున్నామని చెప్పడం విడ్డూరం. గతంలో ఒక్క ఫోన్ చేస్తే చాలు 10 నిమిషాల నుండి 30 నిమిషాల లోపు అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు ఫోన్ చేస్తే గంటల తరబడి వాటి జాడ ఎక్కడుందో కూడా తెలియడం లేదు. దీంతో గత్యంతరం లేని స్థితిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అది వారికి తీరని భారంగా పరిణమిస్తోంది. వైద్యం అనేది పేదలకి చేర్చాలంటే ఇంకొక కొత్త అంబులెన్స్ను ఒక 10 తీసుకువచ్చి, లేకపోతే మన దగ్గర అంటే బడ్జెట్ లేకపోతే పాత వాటినైనా కానీ రిపేర్ చేయించే పరిస్థితి ఉండాలి. 2 అయితే కనిపించట్లేదండి. పేదవాడి వైద్యం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అంత చులకనగా ఉంది. పోనీ ఇప్పుడు పేదవాడికి అంబులెన్స్ 5-6 గంటలు రాకపోతే మనిషి ప్రాణం విలవిల్లాడిపోతుంటే ఎవరు చూడలేరండి. మనం అప్పు చేసైనా సరే వెళ్ళాలి అని అనుకునేది మధ్యతరగతి మనుషుల యొక్క ప్రవర్తన. కానీ వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఒక ఆటో కట్టించుకొని వెళ్తే దాదాపు ఒక పేషెంట్ని 2000, 3000 ఖర్చులు అవుతాయి. తర్వాత ఇంకా అదనపు ఖర్చులు అన్నమాట. ఇవన్నీ కూడా పేదలపైన ఆర్థిక భారాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు P4 అని ఒక పథకం పెట్టారు, పేదవాళ్ళని దత్తత తీసుకోండి అని చెప్పేసి. మీరే పేదవాళ్ళని చేసి మీరే దత్తత తీసుకుంటున్నారు. బాగుందండి. పబ్లిసిటీ కోసం P4 పాలనలోనేమో ఇలా ఉందన్నమాట. కాబట్టి వైద్యం మీద వైద్య శాఖ ఆరోగ్య మంత్రి గారు మీకు ఏదైనా సైన్ పవర్ ఉందో లేదో మరి నాకైతే తెలియదు. మీరు ఉంటే కాస్త అంబులెన్స్లను అయితే పట్టించుకోండి. చిన్న చిన్న రిపేర్లు చేయడానికి కూడా ఇంత పరిస్థితి దాపరికం. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిచిపోయాయండి. జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసి వాహనాల సంఖ్యను పెంచితే కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని వందల సంఖ్యలో అంబులెన్సుల్ని, కొత్త వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా మండలానికి ఒకటిగా ఆయన కొత్త అంబులెన్స్ అందించడం జరిగింది. ఒక 108 కాకుండా 104 కూడా ఆయన ఎంతో ఒక పద్ధతిగా ఈ వైద్య రంగాన్ని ఈ పేదలకి ఏ విధంగా వైద్యం అందాలనే ఒక మంచి ఉద్దేశంతో 108తో పాటు 104 వాహనాలను కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంతో చక్కగా ఇవి నిర్వహించడం జరిగింది. వీటితో పాటు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,000 పైచిలుకు విలేజ్ క్లినిక్లు ఆయన శాశ్వత భవనాలు నిర్మించి వాటికి డాక్టర్లని, ఏఎన్ఎంలని, ఆరోగ్య వైద్య సిబ్బందిని నియమించడం జరిగింది. ఈరోజు టోటల్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ 16 నెలల కాలంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి
108, 104 వాహనాలను నిర్వీర్యం చేయడంతో ఆగలేదు. ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు. పేదలకు మెరుగైన వైద్యం దక్కుతుందని ఆశలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యాపారులకు చిల్లర పైసలకు తెగనమ్మి కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆరోగ్యాన్ని చిదిమేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్య పథకాలు నిర్వీర్యం చేస్తున్నారు. 108, 104 వాహనాలను మూలన పడేశారు. ఆరోగ్య సమస్యలతో పేదలు ఫోన్ చేస్తే అంబులెన్స్లు రావడం లేదు. అవి వచ్చే సమయానికి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో పేదలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా 108 వాహనం కుయ్యమంటూ వచ్చేది. ఇప్పుడు అది రాక బాధితుల బంధువులు కుయ్యో మొర్రో అంటున్నారు. ఏలూరు జిల్లాలో అంబులెన్సుల అధ్వాన్న స్థితి కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 108 వాహనాల నిర్వహణ పూర్తిగా పక్కన పెట్టేశారు. చిన్నపాటి మరమ్మతులు కూడా చేయించకపోవడంతో సమస్యలు ముదిరి వాహనాలు మూలన పడుతున్నాయి. 108 అనగానే వైఎస్ఆర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య రంగానికి రాజయోగమే పట్టింది. అందుకే కావచ్చు ఈ రంగంపై చంద్రబాబు నాయుడి కూటమి కక్ష కట్టేసింది. వైఎస్ కుటుంబ జ్ఞాపకాలు కూడా చెరిపేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యానికి పాడెకట్టేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లాలో మొత్తం 28 అంబులెన్సులు ఉండగా అందులో సగానికి పైగా వాహనాలు మరమ్మతులకు వచ్చాయి. అయితే వాటికి రిపేర్లు చేయించకుండా మూలన పడేశారు. లేదంటే డ్రైవర్లే బాగు చేసుకోవలసిన దుస్థితి. జిల్లాలో 108 వాహనాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ వాహనాలను పట్టించుకోవడం లేదు. రిపేర్లు చేయించకపోవడంతో ఎవరైనా ఫోన్ చేసినా అంబులెన్సులు పంపే పరిస్థితి ఉండడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కాంట్రాక్టర్ వచ్చారు, భవ్య కాంట్రాక్టర్స్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. మరి వాహనాల నిర్వహణకు సంబంధించినటువంటి మెకానిజం అది చూసుకున్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నది. వాహనాలు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలా, లేకపోతే సమస్యలు ఉంటే దాన్ని మెరుగుపరిచేటువంటి పని చేయాలా. అటువంటి చేయడంలో యాజమాన్యం వైపు నుంచి లోపం అనేటువంటిది కనపడతా ఉంది. తక్షణమే వాహనాలు రీమోడల్ చేయడం, పనిచేయనటువంటి వాహనాల స్థానంలో కొత్త వాహనాలు తీసుకొచ్చి ఆ రకంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం 108 ఏ లక్ష్యంతో అయితే పెట్టారో ఆ లక్ష్యానికి అనుగుణంగా మెరుగుపరచాలని చెప్పి మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటీవల కామర్పుకోటలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రమాదం జరిగి 108 వాహనం సరైనటువంటి సమయంలో స్పందించకపోవడం ఫలితంగా మెడికల్ రిప్ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఉన్నది. అంటే వాహనాలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. తక్షణమే ఇటువంటి అంశంలో తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం. ఏజెన్సీ ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, పోలవరం, కామవరపు కోటలో అంబులెన్సులే లేవు. ముంపు మండలమైన కుక్కునూరులోనూ ఇదే పరిస్థితి. వాహనాలను ఉద్దేశపూర్వకంగా మూలన పెట్టేయడమే కాకుండా అందులో పనిచేసే కార్మికులకు ఉద్వాసన పలికి ఇంటికి పంపేశారు. తీసేసిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఇప్పటికే ఒక 8 మంది వరకు పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని ఉద్యోగంలోంచి పక్కన పెట్టారు, నిలిపివేశారు వాళ్ళు డ్యూటీలు ఇవ్వకుండా. కారణాలు చూస్తే చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ యాజమాన్యం దురుద్దేశపూర్వకంగా కావాలని ఆ రకంగా పనిష్మెంట్లు ఇచ్చి భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. దీనిని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. వారిని వెంటనే మీరు విధుల్లోకి తీసుకోండి. వాళ్ళు ఏమైనా నేరాలు చేశారా, ఘోరాలు చేశారా, లక్షలు తిన్నారా, కోట్లు తిన్నారా, తీయకుండా పాప పనులు ఏమైనా చేశారా? మీరు ఎందుకని ఉద్యోగంలోకి తీసుకోరు వాళ్ళని? అంటే డ్యూటీల నుంచి ఒకవేళ మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే 4 రోజులు 5 రోజులు వాళ్ళని పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి విధుల్లో తీసుకోవాలి. మరి ఎందుకని మీరు తీసుకోవట్లేదు ఇప్పుడు దాకా విధుల్లోకి? అంటే కావాలని దుర్దేశపూరితంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నట్లు కనపడతా ఉంది. ఈ జిల్లాలో సిఐటిగా మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళని వెంటనే కనుక విధుల్లో తీసుకోకపోతే మేము ఎటువంటి కార్యాచరణకైనా సిద్ధం, ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. 108 వాహనాల నిర్వహణ అధ్వాన్నంగా ఉండడంతో ఇటీవల కామవరపు కోటలో ఓ ప్రమాదం జరిగితే బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కండిషన్లో లేని వాహనంలో నెమ్మదిగా ఆస్పత్రికి వెళ్లేసరికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఇటువంటి దారుణాలు పెరుగుతోన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 108 అంటేనే రాజశేఖర రెడ్డి అంటే 108. దానికి ఎక్కడైనా 108 వస్తుందంటే కుయ్యి వస్తుందంటే రాజశేఖర రెడ్డి గారికి ఇటు వస్తారు. కాకపోతే ఈరోజు ఇదే 108 పేద ప్రజలకు సరిగ్గా అందుబాటులో ఉండలేదు.
ఇదే కాన్స్టిట్యున్సీలో చూస్తే దెందులూరు కాన్స్టిట్యున్సీలో 108 విషయంలో ఇదే పెదపాడు, ఇదే పెదవేగి, ఇదే దెందులూరు నియోజకవర్గంలో సరిగ్గా 108 సేవలు అసలు లేనే లేవు. కావాలంటే మొన్న కామరగొట్ట విషయంలో ఒక డెమో వెహికల్ పంపించి దాంట్లో ఆక్సిజన్ లేవు, ఏమీ లేవు. కాకపోతే పేదవాడు బతికేది ఏంటి? 108 వస్తేనే ఏదైనా యాక్సిడెంట్ జరిగితేనే వచ్చేది. ఈ రోజులో టయానికి 108 లేకపోతే వల్ల ఏమవుతుందన్నా, డబ్బు ఉన్నవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే సొంత కార్లు మాట్లాడుకుంటాడు. ఓ పేదవాడికి ఏమైనా యాక్సిడెంట్ అయితే సరిగ్గా పట్టించే నాది ఇది లేదు. 108 సేవలో ఈ ప్రభుత్వం ఈ కాన్స్టిట్యున్సీలో చేయాలని కోరుతున్నాను. కాకపోతే అదే రాజశేఖర గారు 108కి ప్రాణం పోస్తే జగనన్న ఇదే 108కి 104 టెల్లిబిట్ ఎక్స్ప్రెస్ అన్నీ చేసి అందరికీ చేశాడు. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా 108 సేవల్ని చేయాలని మనసారా కోరుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కూటమి పాలనలో అదే కొరవడింది. పేదలకు సంబంధించిన ఏ పథకమైనా నిర్వీర్యం చేసేస్తున్నారు. 108 ఏతున్నాయో ప్రమాదాలకు సంబంధించిన సమయంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి ప్రాణాలు కాపాడేటువంటి కీలకంగా ఉన్నటువంటి 108 వాహనాలు ఏతున్నాయో అవి సంబంధించి ఇప్పటికే రిపేర్లు అయినటువంటి వాహనాలు, ప్రధానంగా మన ముందు ఉన్నటువంటి వాహనం చూస్తే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి వాహనం చూస్తే కనుక రిపేర్ అవడంతో స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనే రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మెకానిక్ సంబంధించి కూడా రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డ్రైవరే ఇక్కడ పూర్తిగా మెకానిక్గా మారి పనిచేసుకుంటున్నాడు. మరి రేపు చూస్తే కనుక ఆగినటువంటి వాహనాలు ఏవైతుండే వాటి ప్లేస్లో మరొక వాహనం కూడా రీప్లేస్ చేయకపోవడం, ఇక్కడక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కానీ టెక్నీషియన్ సంబంధించి కూడా పూర్తిగా ఇంటికే పరిమితం చేయడంతో వారు కూడా పూర్తిగా ఉపాధి కోల్పోతున్నారు. సుమారు చూస్తే కనుక టెక్నీషియన్ కానీ డ్రైవర్ కానీ సుమారు చూస్తే నామాత్రంగా 15,000 20,000 జీతాలు ఉంటాయి. అలాంటి తరుణంలో వారు కూడా పూర్తి స్థాయిలో కూడా జీతాలకు సంబంధించినటువంటి అయితే బండి డౌన్ అయిన సందర్భంలో ఆపివేయడంతో కూడా వారి కుటుంబ పోషణ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించి కానీ ఉన్నటువంటి సిఐటి కార్మిక సంఘాల నాయకులు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 108 వ్యవస్థ ఉందో ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థ ప్రాణాలు కాపాడకపోగా పూర్తిగా మూలన పట్టడం పట్ల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో 108 వ్యవస్థ సంబంధించి జీవం పోయాలని చెప్పి వారు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి. కుయ్యి 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 అంటూ రోడ్డుపై పరుగులు తీయాల్సిన అంబులెన్స్లు మోగబోయాయి. వేలాది మంది పేదల ప్రాణాలు కాపాడాల్సిన వాహనాలు మౌనంగా షెడ్డులో పడుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన చక్రాలు ఆగిపోయి మూలన పడ్డాయి. క్షతగాత్రులకు ఆక్సిజన్ అందించాల్సిన వాహనాలు టైర్లలో గాలి లేక చతికిల పడ్డాయి. ఒక బండి టైరు అరిగిపోయింది, మరో బండికి బ్యాటరీ డౌన్ అయింది, ఇంకో బండికైతే కేవలం హెడ్ లైట్స్ మాత్రమే ప్రాబ్లం, మరో బండిలో చిన్న గేర్ ప్రాబ్లం. ఇలా అన్ని చిన్న చిన్న సమస్యలే. గట్టిగా దృష్టి పెడితే ఒక రోజులో క్లియర్ అయ్యే రిపేర్లే. కానీ ప్రభుత్వానికి చొరవలేదు, ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదు. ఫలితంగా అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన 108 వాహనాలు మూలన పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో 30, కర్నూలు జిల్లాలో 27 వరకు అంబులెన్సులున్నాయి. వీటిలో దాదాపు సగానికి సగం షెడ్డుకే పరిమితమవటం బాధాకరం. దీంతో చాలా అంబులెన్సులు సమయానికి అందుబాటులోకి రాక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సులకు నిధులు కేటాయించకపోవడంతో ఇలా వాహనాలు ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన 108 సర్వీసులు ఇప్పుడు అస్వస్థకు గురైన పరిస్థితి కనపడుతుంది. సరైన మెయింటెనెన్స్ లేక చిన్న చిన్న ఈ యొక్క మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండటం వలన 108 సర్వీసులు ఎక్కడికక్కడే ఆగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలో సుమారుగా 27 అంబులెన్స్ సర్వీసులు ఉన్నాయి, 108 సర్వీసులు. అయితే ఈ యొక్క అంబులెన్స్లో సరైన మరమ్మతులు చేయలేకపోవడం వల్లనే చాలా మటుకు ఆగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని 108 సర్వీస్ యొక్క కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే పదుల సంఖ్యలో యొక్క వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ లేకపోయినా ఈ యొక్క చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన వాటికి నిధులు లేకపోవడం వల్లనే ఈరోజు చూసుకున్నట్లయితే యొక్క 108 సర్వీసులు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్న వాహనానికైతే పూర్తి స్థాయిలో బ్రేక్ డౌన్ అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశారో ఆ యొక్క వాహనాలకు కలర్లను వేసి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్నారే తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు సర్వీస్ అందించాలనే ఒక ఆలోచన కూడా లేని పరిస్థితి. వాటికి అంటే ఈ యొక్క పెయింటింగ్ని మార్చడంలో ఉన్న శ్రద్ధ పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క 108 సర్వీసులను అందజేయాలనే ఒక ఉద్దేశం ఏమాత్రం లేకపోవడంతో చాలా మటుకు ఈ యొక్క వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలో 10కి పైగా వాహనాలు 108 కేంద్రానికే పరిమితమయ్యాయి. చిన్న చిన్న రిపేర్లకి కూడా నిధులు అందుబాటులో లేకపోవడంతో షెడ్లో మూలుగుతున్నాయి.
ఇప్పుడు నడుస్తున్న 108 వాహనాల్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చారు. గడిచిన 5 ఏళ్లలో వీటిలో కొన్ని 5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. నిబంధనల ప్రకారం వాటిని మార్చాల్సి ఉంది. అయితే కూటమి సర్కార్ మాత్రం ఉన్న వాటికి రంగులు వేసి స్టిక్కరింగ్ చేస్తోంది తప్ప కొత్త వాహనాలను సమకూర్చడం, చిన్న చిన్న రిపేర్లు చేయించడం లాంటివి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం, మన నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాడ 2 వాహనాలు కేవలము అంతా 5,000 10,000 రూపాయల లోపల రిపేర్ చేపిస్తే ఇవి బాగా తిరిగేదానికి ఉంటుంది. ఇక్కడ ఒక బండి ఉంది, అక్కడ ఒక బండి ఉంది. దాంతోపాటు మహానంది ఫారం దగ్గర అక్కడ ఒక బండి ఉంది, కోయిలకుంట్ల దగ్గర ఒక బండి రిపేర్లు ఉంది. అంటే కేవలం మన జిల్లా కేంద్రం 30 బండ్లు ఉంటే 30 బండ్లు దాదాపు 10-15 వరకు బండ్లు రిపేర్లో చేయడం, ఈ రిపేరీని చేయలేకపోవడము ప్రభుత్వ యంత్రాంగము నిర్లక్ష్యపరితంగా అని చెప్పి మేము సిపిఐగా భావిస్తున్నాం. అయితే అలా స్టిక్కరింగ్ వేసిన వాహనాలు కూడా పూర్తి స్థాయిలో తిరగడం లేదు. కొన్నింటికి సెన్సార్ ప్రాబ్లమ్స్, మరికొన్నింటికి పంపింగ్ ప్రాబ్లమ్స్ వంటివి చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. అయినప్పటికీ రిపేర్లకు నోచుకోవడం లేదు. చిన్న సమస్యలతోనే షెడ్డుకొచ్చేసాయని, రిపేర్ చేసి వెంటనే పంపించేస్తామని 108 జిల్లా మేనేజర్ చెబుతున్నప్పటికీ ఎప్పుడు చూసినా షెడ్లో వాహనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది మన నంద్యాల నుంచి కూడా కేసులు ఇక్కడికి తీసుకొని వస్తుంటారు కాబట్టి ఇక్కడే మెకానిక్స్ ఉండడం వల్ల రిపేర్లు ఏవైనా ఉన్నట్లయితే చేయించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఆగి ఉన్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో 108 అంబులెన్సులు 30 ఉన్నాయి. వీటిలో 10 మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా నంద్యాల, మహానంది, కోవెలకుంట్ల, ఆత్మకూరు, పగిడాల, మిడుతూరు ప్రాంతాలకు చెందిన అంబులెన్స్లు రిపేర్లకు నోచుకోక ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి. మనకి ఇవన్నీ కూడా రీసెంట్గానే వచ్చిండేటివి అండి. టిఎల్ సిరీస్ వెహికల్స్ అండ్ యూపీ సిరీస్ వెహికల్స్. మన జిల్లా వ్యాప్తంగా కూడా వెహికల్స్ అన్ని కూడా కండిషన్లో ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కుయ్ కుయ్ కుయ్మంటూ రోడ్లపై పరుగు పెట్టాల్సిన అంబులెన్స్లు ఇలా మౌనంగా షెడ్లో పడుతున్నాయి. దీనివల్ల ఎంతో మంది పేదలకు సకాలంలో వైద్యం అందడం లేదు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరమ్మతులకు నోచుకోకుండా వెంటిలేటర్పై ఉన్న 108 సర్వీసులను పునరుద్ధరించాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని వీటిని మరమ్మతులు చేసి ప్రజలకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క 108 సర్వీసులను పునరుద్ధరించాలంటూ ప్రజలు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.